అంటే అక్షరాల ఇది నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న తీసుకున్న ఎస్ఎల్బిసి రివ్యూ మీటింగ్ అధ్యక్ష 18/6/2019లో అధ్యక్ష 207th మీటింగ్ ఆఫ్ ఎస్ఎల్బిసి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దీంట్లో వ్యవసాయ రుణాలు 1,49,224 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు అధ్యక్ష. ఇది రైతుల దుస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో రైతన్నలు ఉంటే ఈ రైతన్నల సంక్షేమం కోసం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం నెల రోజుల లోపలనే అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల లోపలనే మా ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకునింది, రైతులకు తోడుగా ఉండేందుకు ఏమేం కార్యక్రమాలు మేము చేశాము అన్నది గర్వంగా కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, రైతుల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పథకాన్ని ప్రకటించాం అధ్యక్ష. ఆ పథకం అధ్యక్ష వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం అధ్యక్ష. బ్యాంకుల నుంచి ఈ ఏడాది అధ్యక్ష 84,000 కోట్ల రూపాయల పంట రుణాలు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. పంట రుణాలు తీసుకున్న రైతుల అధ్యక్ష గడువులోగా తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద వడ్డీ ఉండదు, ఆ వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మన రైతులను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపి అధ్యక్ష ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష 60% పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. వచ్చే ఏడాది జూన్ నాటికి అధ్యక్ష మిగిలిన 40% ఫీడర్లలో కూడా పగటిపూటే 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికోసం 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఈ మిగిలిపోయిన 40% ఫీడర్లలో పగటిపూటే 9 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేము. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తే తప్పనిచ్చి అది జరగదు. దానికోసం 1,700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేయకపోతే అది చేయలేము అని చెప్పి అధికారులు విద్యుత్ రివ్యూ మీటింగ్ తీసుకుంటా ఉన్నప్పుడు అధికారులు చెప్తే ఆ అధికారులు చెప్పిన మేరకు ఆ 1,700 కోట్ల రూపాయల అధ్యక్ష వెంటనే శాంక్షన్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. వచ్చే జూన్ నాటికి అధ్యక్ష ఆ మిగిలిపోయిన 40% ఫీడర్లలో కూడా పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి సన్నద్ధం కూడా చేస్తాం అధ్యక్ష. మిగిలిపోయిన 40% ఫీడర్లో కూడా అధ్యక్ష. అధ్యక్ష, ఒక నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష కేవలం 30 రోజుల్లోనే మా ప్రభుత్వం తీసుకున్న రైతుల పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు అధ్యక్ష, ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష ఎన్నికలప్పుడు మాట చెప్పాం. ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అధ్యక్ష ఆక్వా రైతులకు అధ్యక్ష ₹1.5కే యూనిట్ కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష అక్షరాల 720 కోట్ల మేరకు ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతా ఉంది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపి అధ్యక్ష మరో కొత్త పథకాన్ని కూడా ప్రకటించాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అధ్యక్ష. అధ్యక్ష, ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అధ్యక్ష ఈ పథకం ద్వారా 55 లక్షల మంది రైతుల తరపున 1,38,00,000 ఎకరాలకు అక్షరాల 2,164 కోట్ల రూపాయల బీమా ప్రీమియంను రైతుల తరపున ఇక ప్రభుత్వమే కడతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడం కోసం అక్షరాల 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే క్వింటాలకు 1,500 రూపాయల చొప్పున అక్షరాల
330 కోట్ల రూపాయలు విడుదల చేశాం అధ్యక్ష. ఈ మొత్తాన్ని అందచేయడాన్ని ఇప్పటికే ప్రారంభించాం అధ్యక్ష. మన జమ్మలమడుగు నేను పోయినప్పుడు, కడప జిల్లా జమ్మలమడుగు పోయినప్పుడు అక్షరాల చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, తెలంగాణకు మనకు పక్కపక్కనే అధ్యక్ష బార్డర్లు. తెలంగాణకు మనకు బార్డర్ పక్కపక్కనే ఉన్న ఆయిల్ పామ్ రేటు మాత్రం తెలంగాణలో 1000 రూపాయలు ఎక్కువ, మన దగ్గరికి వచ్చేసరికి 7 రూపాయలు తక్కువ అధ్యక్ష. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కపక్కనే ఉన్న పట్టించుకోరేందుకు అని చెప్పి రైతులు గతంలో అడిగినా కూడా కనీసం వినే నాతుడు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. అటువంటి పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ అధ్యక్ష, ఆయిల్ పామ్ రైతులకు అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే నెల కూడా తిరక్క మునిపి అధ్యక్ష ఎన్నికలప్పుడు చెప్పిన మాట ప్రకారం అధ్యక్ష వారి కోసం ఆ ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కల్పిస్తూ 80 కోట్ల రూపాయలు విడుదల చేశాం అధ్యక్ష. దీనివల్ల 1,10,000 మంది రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన వెంటనే అధ్యక్ష నెల తిరక్క మునిపే అధ్యక్ష పొగాకు ధరలు పడిపోతున్న సమయంలో వెంటనే స్పందించాం అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష నాకు బాగా గుర్తుంది, పొగాకు రైతులు ఆవేదనతో అల్లాడుతూ ఉంటే, ధరలు పడిపోతూ ఉంటే ప్రతి సంవత్సరం జగన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే తప్ప నుంచి రేట్లు పెరిగే పరిస్థితి కూడా లేవు అధ్యక్ష. ఆ పరిస్థితులను పూర్తిగా మారుస్తూ అధ్యక్ష పొగాకు ధరలు పడిపోతున్న సమయంలోనే వెంటనే స్పందించాం అధ్యక్ష. వ్యవసాయ మంత్రి అక్కడికి వెళ్ళాడు అధ్యక్ష. బోర్డు అధికారులతోనూ కొనుగోలుదారులతోనూ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయని పరిస్థితిని మారుస్తూ రేటు పెంచి కొనుగోలు చేయించే కార్యక్రమానికి కూడా మంత్రి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. ప్రతి జిల్లాలోనూ అధ్యక్ష, వివిధ నియోజకవర్గాల్లోనూ అధ్యక్ష, వివిధ పంటలకు అధ్యక్ష ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు అవసరమైన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా సూచనలు కూడా చేసేందుకు మార్కెట్ కమిటీలకు అధ్యక్ష ఇకపై ఎమ్మెల్యేలనే గౌరవ చైర్మన్లుగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో పండుతా ఉన్న పంటల మీద అవగాహన ఉండాలి. ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో పండుతా ఉన్న పంటలు ఏ రేట్లకు అమ్ముడుపోతా ఉన్నాయి, రైతుల పరిస్థితి ఏమిటి అన్న విషయాల మీద ప్రతి ఎమ్మెల్యేకు అవగాహన ఉండాలి. ఆ ఎమ్మెల్యేలు అందుకనే గౌరవ చైర్మన్లుగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు ఎలాగో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్లుగా ఉంటారు, కానీ ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లుగా నియమిస్తా ఉన్నాం. ఆ ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లుగా ఉంటూ మార్కెట్ కమిటీలకు అటెండ్ అయి ఏ పంటకు ఏ రేటు ఉంది, రైతు పరిస్థితి ఏమిటి, ఏదైనా పంట గిట్టుబాటు ధరలు ఆ నియోజకవర్గంలో రావడం లేదా, ఒకవేళ రాకపోతే రాని పరిస్థితుల్లో ఏ మేరకు చేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయి, ఏ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అక్కడి నుంచి సిఫార్సు చేస్తే ఆ 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో ఆ నిధి నుంచి ఆ ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గంలో తోడుగా ఉండేందుకు, ఆ రైతన్నలకు అక్కడ అండగా ఉండేందుకు ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష విత్తన బకాయిల కింద పెట్టిన రైతులకు గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఏదైతే 384 కోట్ల రూపాయలు బకాయిలుగా పెట్టారో ఆ 384 కోట్ల రూపాయలు గత సంవత్సరానికి సంబంధించిన ఈ బకాయిలు, గత ప్రభుత్వం పెట్టిన ఈ బకాయిలను కూడా వెంటనే రిలీజ్ చేసేదానికి చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష, ఇవన్నీ కూడా నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష. గత సంవత్సరానికి సంబంధించిన ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం ఏదైతే 960 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి రైతులను గాలికి వదిలేసిన పరిస్థితులు ఏదైతే తీసుకొచ్చారో ఆ 960 కోట్ల రూపాయలు గత సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ఆ సొమ్మును కూడా చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అధ్యక్ష.
ఇందులో భాగంగా 360 కోట్ల రూపాయలు కూడా విడుదల కూడా చేశామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ నేను అధ్యక్ష గత ఏడాది అధ్యక్ష 2018-2019 సంవత్సరానికి సంబంధించి ఏదైతే 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఏదైతే గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిందో ఆ గత ప్రభుత్వం చెల్లించకుండా రైతులను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య వదిలేసిందో ఆ బకాయిలను కూడా ఆ ఇన్పుట్ సబ్సిడీని కూడా 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఆ 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఇదిగో జగన్ చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి ఎన్నికలప్పుడు 2 నెలల ముందు మాత్రమే వీళ్ళకు రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలి అనే ఆలోచన వస్తుంది. ముందు రాదు అధ్యక్ష, అమలు చేసేది మాత్రం మళ్ళీ మా ప్రభుత్వమే అధ్యక్ష. అధ్యక్ష నెల రోజులు తిరగమునిపై అధ్యక్ష వ్యవసాయ మిషన్ కూడా ఏర్పాటు చేశాం. ఆ వ్యవసాయ మిషన్ ద్వారా ప్రతి నెల ఆ వ్యవసాయ మిషన్ సమావేశం జరుపుతుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పరిస్థితులను బేరీజు వేస్తుంది. వ్యవసాయానికి దిశ ప్రణాళిక నిర్ణయించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ వ్యవసాయ మిషన్లో రైతులను పెట్టాం, సైంటిస్టులను పెట్టాం, బాగా పేరు ప్రఖ్యాతులు గట్టించిన వ్యక్తులందరూ కూడా వ్యవసాయ మిషన్లో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా నెల రోజులు తిరగమునిపై చేశాం అధ్యక్ష. అధ్యక్ష ప్రమాదవశాత్తు రైతు అనే వ్యక్తి మరణిస్తే, రైతు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే గతంలో ఎప్పుడూ కూడా పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి చూస్తే డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం అధ్యక్ష గత ప్రభుత్వానికి సంబంధించిన లెక్కల అధ్యక్ష ఇవి 2014 నుంచి 2019 దాకా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కనే గమనిస్తే 1,513 మంది రైతన్నల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తాయి అధ్యక్ష. ఇందులో కేవలం 391 మందికి మాత్రమే అంతో ఇంతో సహాయం అందించారు అధ్యక్ష. మిగిలిన వాళ్ళను గాలి కొదిలేసిన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాదవశాత్తు మరణించిన ఆత్మహత్య చేసుకున్న రైతులకు అధ్యక్ష 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఇక మీద చనిపోతా ఉన్న రైతులే కాదు అధ్యక్ష 2014 నుంచి 2019 మధ్యలో కూడా చనిపోయిన ఆ రైతన్న కుటుంబాలు ఏదైతే క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు తేల్చిందో ఆ లెక్కల్లో చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వం ఏదైతే ఇవ్వని పరిస్థితుల్లో ఉందో వాళ్ళకు కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాము, అక్కడికి వెళ్ళండి, వాళ్ళకు కూడా సహాయం చేయండి, 7 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలను కూడా తీసుకొని వెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష రైతుల సంక్షేమం కోసం అధ్యక్ష కేవలం నెల రోజుల లోపలనే అధ్యక్ష మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవి అధ్యక్ష. ఇక ఈ సంవత్సరం రైతుల సంక్షేమం కోసం ఈ సంవత్సర కాలంలో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి నేను ఇక చెప్తాను అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఏ ప్రభుత్వము చేయని విధంగా మరో పథకాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ పథకం అధ్యక్ష తుఫాన్లు వచ్చినా, కరువులు వచ్చినా, పంట నష్టపోయిన రైతులకు గాలికి వదిలేయకుండా ఇన్పుట్ సబ్సిడీలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఎగ్గొడుతున్న పరిస్థితులను పూర్తిగా మారుస్తున్నాం అధ్యక్ష. రైతులకు ఆదుకునే దానికోసం రైతులకు కరువు వచ్చినా, వరదొచ్చినా కూడా ఖరీఫ్లో ఏదైనా కరువు వస్తే వెంటనే రబీలోనే ఆ రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేస్తూ 2,000 కోట్ల రూపాయలతో అధ్యక్ష విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇదే బడ్జెట్ సమావేశాల్లోనే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అధ్యక్ష. 62% మంది జనాభా రైతాంగం అధ్యక్ష. 62% జనాభా కష్టాల్లో ఉంటే రాష్ట్రం ఎలా బాగుంటుందని నన్ను నేను ప్రశ్నించుకున్నా కాబట్టి రైతన్నలకు తోడుగా ఉండేందుకు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మనం ప్రకటించిన నవరత్నాల్లో కూడా నవరత్నాలు చూసిన అధ్యక్ష
దాదాపు ప్రతి ఒక్కటికి రైతులకు పేదలకు మేలు చేసేలా రూపొందించాం అధ్యక్ష. అందులో నుంచే రైతు భరోసా కింద అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అక్షరాల 12,500 చొప్పున అధ్యక్ష ఈ అక్టోబర్ 15 నుంచి అందించబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే 7 నెలల ముందు నుంచే ఈ రబీ సీజన్ నుంచే అమలు చేస్తున్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష, రాష్ట్రంలో సగం మంది రైతుల అధ్యక్ష వాళ్ళకున్న భూమి విస్తీర్ణం ఎంత అని చూస్తే అధ్యక్ష, రాష్ట్రంలో సగం మంది రైతులకున్న భూమి విస్తీర్ణం కేవలం 1.25 ఎకరాలు మాత్రమే అధ్యక్ష. అంటే లెస్ దెన్ హాఫ్ హెక్టార్ అధ్యక్ష. అదే 1 హెక్టార్ దాకా అంటే 2.5 ఎకరా దాకా ఉన్న రైతులు ఎంతమంది అని చెప్పి చూస్తే అధ్యక్ష, రాష్ట్రంలో 70% మంది రైతులు అధ్యక్ష. అంటే రాష్ట్రంలో 50% మంది రైతులకు కేవలం ఉన్నది ఎంత అంటే 1.25 ఎకరాలు, హాఫ్ హెక్టార్ మాత్రమే. 70% మంది రైతులకు ఉన్నది ఎంత అంటే కేవలం 1 హెక్టార్ అంటే 2.5 ఎకరా మాత్రమే అధ్యక్ష. ఇటువంటి రైతులకు ఈ సహాయం చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో అధ్యక్ష మొత్తం 70 లక్షల రైతు కౌలు రైతు కుటుంబాలకు అధ్యక్ష దాదాపు 8,750 కోట్ల రూపాయలు అందజేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపు 16 లక్షల కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఈ పథకాన్ని అందించబోతా ఉన్నాం. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా అధ్యక్ష 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అంతేగాని అధ్యక్ష, ఇచ్చే ఈ సొమ్మును బ్యాంకులు రైతులకున్న పాత బకాయిలకు జమ చేసుకోకుండా ఒక నిబంధనను కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సర కాలంలో చేయబోయే అనేక కార్యక్రమాలలో అధ్యక్ష భూ యజమానులకున్న హక్కులను అధ్యక్ష పూర్తిగా కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసే విధంగా 11 నెలల పాటు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా కౌలు రైతు చట్టంలో మార్పులు తీసుకొని రాబోతున్నాం అధ్యక్ష. తద్వారా కౌలు రైతులకు మంచి జరుగుతుంది, రైతుల్లో ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేకుండా పోతుంది. తద్వారా కౌలు రైతులకు మంచి చేసే కార్యక్రమం ఇదే అసెంబ్లీ సమావేశాల్లోనే ఇదే సెషన్లోనే చేయబోతా ఉన్నాం అధ్యక్ష. మొట్టమొదటి ఏడాది అధ్యక్ష సహకార రంగాన్ని పునరుద్ధరించబోతా ఉన్నాం అధ్యక్ష. గత హయాంలో అధ్యక్ష మూతపడిన అన్ని సహకార డైరీలు, చక్కెర ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా మొదటి ఏడాది పునరుద్ధరణకు చర్యలు తీసుకోబోతా ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సరంలోనే అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలోనూ గోదాములు, కోల్డ్ స్టోరేజీలు ఎంతైతే అవసరం ఉంటాయో ఆ అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయడానికి కోసం ఈ సంవత్సరం నుంచే శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మా 5 సంవత్సరాల కాలంలో చేపట్టబోయే ఈ శ్రీకారం ఈ రోజు మేము శ్రీకారం చుట్టబోయే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 5 సంవత్సరాలలో ప్రతి నియోజకవర్గంలోనూ కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు అన్నీ కూడా ప్రతి మండల స్థాయిలో కూడా తీసుకొని పోయి అందుబాటులోకి వస్తాయని చెప్పి సగర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ సంవత్సర కాలంలోనే చేయబోయే ఇంకొక గొప్ప విప్లవాత్మక కార్యక్రమం ఒకటి ఉంది అధ్యక్ష. ఇవాళ రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, రైతులకు ఇవాళ విత్తనాలు కొంటారు, రైతులు ఎరువుల మందులు కొంటారు, రైతులు ఫర్టిలైజర్స్ కొంటారు. కొనే ఆ రైతుకు పాపం తెలియదు, ఏం కొంటున్నాడో తెలియదు. మార్కెట్లో ఏది పడితే అది అమ్ముతున్నారు, అమ్మింది రైతన్నలు కొంటా ఉన్నారు. కొనిన దాంట్లో నాణ్యత ఏముంది, నాణ్యత అసలు ఉందా, కొన్నది నాణ్యమైన విత్తనాలేనా, నాణ్యమైన ఎరువులేనా, నాణ్యమైన పురుగుల మందులేనా అన్న సంగతి రైతులకు తెలుసుకునే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష.
దానివల్ల రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిని మారుస్తున్నాం అధ్యక్ష. రైతులకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు లభించేలా భరోసా కల్పిస్తూ అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలోనూ వాటి నాణ్యతను పరీక్షించే దానికోసం ల్యాబొరేటరీలు ప్రతి నియోజకవర్గంలోకి తీసుకొని రాబోతున్నాం అధ్యక్ష. వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన ఎరువులు అధ్యక్ష నేరుగా క్వాలిటీ టెస్ట్ చేసి క్వాలిటీ నిర్ధారించి నాణ్యమైనవి మాత్రమే నేరుగా గ్రామ స్థాయికి తీసుకువచ్చి గ్రామ స్థాయిలోనే విక్రయించేలా చర్యలు తీసుకోబోతా ఉన్నామని చెప్పడానికి సగర్వంగా నేను ఇవాళ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే చట్టసభలోనే చట్టాలను కూడా సవరించబోతా ఉన్నాం అధ్యక్ష. కల్తీ అన్నది ఎక్కడా కూడా లేకుండా ఉండేందుకు ఈ చట్టాలను ఇంకా 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 గొప్పగా కూడా తీర్చిదిద్దబోతా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సర కాలంలో అధ్యక్ష చేయబోయే అనేక కార్యక్రమాలలో నాఫెడ్ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కూడా కనీస మద్దతు ధర కోసం చర్యలు తీసుకోబోతున్నాం అధ్యక్ష. ఈ సంవత్సర కాలంలోనే చేయబోయే ప్రణాళికలు అధ్యక్ష గోదావరి జలాలు ఇంతకుముందు ఇదే చట్టసభలోనే ఇంతకుముందు కాసేపటి కింద జరిగిన చర్చా కార్యక్రమంలో నేను చెప్పాను అధ్యక్ష. గోదావరి జలాలను శ్రీశైలంకు, నాగార్జున సాగర్కు తరలించడం అన్న గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం అధ్యక్ష. ఇది నిజంగా ఒక చరిత్ర, ఒక హిస్టరీ అధ్యక్ష. ఇది మాత్రం హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ అని చెప్పి నేను ఇవాళ చెప్తా అధ్యక్ష. రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా అధ్యక్ష మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా అధ్యక్ష ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తంగా 2